దగ్గర మా హాస్పిటల్లో పెట్టట్లేదు, అది తీసుకోవట్లేదని బోల్డ్ హాస్పిటల్ తీసుకునేటప్పుడు నువ్వు ముందు డబ్బులు కట్టి తీసుకుంటావు అనేటువంటి ఇంకొకటి. ఆంధ్రజ్యోతిలో రాసింది ఈ డబ్బులు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నటువంటిది, అప్పులు అడిగితే ఎవరు ఇవ్వట్లేదు అన్నటువంటిది. ఇప్పుడు ఏ నెలకు ఆ నెల పెంచుకుంటే ఇప్పుడు జగన్ టైంలో అది 600 కోట్లు 700 కోట్లు బాకీ పెట్టాడని చెప్పి ఇప్పుడు నెలకి 300 కోట్ల చొప్పున 18 నెలల్లో 18 మూళ్ళు ఎంతకెళ్ళింది? ఇవాళకి పోనీ ఏమన్నా క్లారిటీ ఉందా? ఆ మధ్యన అదేదో ఇస్తాము యూనిఫాము లేకపోతే యూనివర్సల్ అన్నారు, ఏమైంది? అది ఎక్కడికి పోయింది? ఓవరాల్గా జరుగుతున్నది ఏంటి? ప్రశాంతంగా సాగుతున్న కాపురాలు చిన్నాభిన్నం చేసేసి ఇప్పుడు మళ్ళీ మేము మొదటి నుంచి మీ జీవితాలు బాగు చేస్తామని చెప్తున్నాం. అది కదా ఇక్కడ అసంతృప్తికి కారణం అవుతున్నటువంటిది. ఇవాళ నాకు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం లేదండి, నా బిడ్డలకి నేను మామూలుగా చదివించుకున్నాను, ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా. కానీ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడ్డ బిడ్డ బతుకేంటి, ఆ కుటుంబం ఎంత మానసికంగా స్ట్రగుల్ అవుతోంది. అలాగే నేను ఆరోగ్యశ్రీ తీసుకోలేదు, మొత్తం కూడా నా ఖర్చులన్నీ కూడా నేనే పెట్టుకున్నాను, అమ్మకైనా నాన్నకైనా అత్తకైనా ఎవరికైనా సరే. కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. కానీ నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటాం? ఈడ్చిపెడితే అంతా రాష్ట్రం మొత్తం మీద 20 లక్షల మంది ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటే ఆవిడ డబ్బులు ఆడు చూసుకునేటటువంటి వాళ్ళు. నాకైనా ఎంత నరకం అనిపించాను ఆ బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకుంటూ డబ్బులు కట్టుకునేటటువంటి సందర్భంలో వాటికి. కానీ నేను ఎఫర్ట్ చేయగలను అన్నటువంటి ధైర్యం ఉంది నాకు. కానీ అదేమీ చేయలేనటువంటి వాడు హాస్పిటల్కి తీసుకుపోతే